First ever electronic one-man band I designed. Hello, keep filming. 3D. Tiny camera. Buffalo మీద కూర్చున్నావా? కవ్వు. Bye. Hi loves and welcome back to my channel Adi Sangati and this is Shravani and we are here in day 2 of my San Diego trip. So memu beach side oka chinna exhibit ki vellamu and let's see what he's going to say now. So we're right down here at the bottom of the ocean here. To show how water flows all the way from the mountain. This is near Ramona, Ventura Ramona in Mount Woodson. Basically this is a continuation of my previous vlog. Akkada whale watching chesamu and aa video lo chaala first times kuda unnayi. If you haven't watched it, do go and check it out. So yeah, ikkada mem oka chinna exhibit chusamu and deenlo how the water flows into the Pacific Ocean through so many mountains and all anadi explain chestunnaru. And also they showed a bunch of shells which are so cute and so colorful. నేనైతే మోస్ట్లీ శంఖం షేప్లో ఉండే షెల్స్ని చూసాను బట్ ఇతను ఇప్పుడు చూపించేది ఇట్ ఇస్ కాల్డ్ కాలిఫోర్నియా మసిల్. వీటిని రెస్టారెంట్స్లో సీ ఫుడ్ని సర్వ్ చేయడానికి యూజ్ చేస్తారంట అండ్ దీస్ ఆర్ యాక్చువల్లీ ఫౌండ్ ఈజీలీ ఆన్ ద సీ షోర్ ఓవర్ హియర్ ఇన్ శాన్ డియాగో. అండ్ ఇతను కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి షెల్స్ చాలా కలెక్ట్ చేసేవాడు అని చెప్తున్నాడు అనమాట ఇంకా వాటి గురించి. But some really beautiful ones. I think that's so beautiful. Yeah. It's so like cute. A color underneath almost. Yeah. It's so rare. So cute, yeah. These animals? So they're related to the land-based cousins, the garden snails. Oh, yeah. You know, అలా వీ గాట్ టు సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ అండ్ ఒక్కొక్క దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయి వాటి మీద అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో ఆల్ ఆఫ్ దీస్. అండ్ అక్కడ వైల్డ్ లైఫ్ గురించి కూడా చూపించారు. పక్కన మీకు టర్టిల్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇప్పుడు ఇతను చూపించే షెల్స్ పేరు డాలర్స్, సీ డాలర్స్ అంట. జస్ట్ లైక్ కాయిన్స్ ఉన్నాయి కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అవి. హీ అలౌడ్ us to touch few of them also. It was so interesting and yeah. అండ్ అదే కాకుండా వీ గాట్ టు సీ ఇక్కడ ఎలాంటి టర్టిల్స్ తిరుగుతూ ఉంటాయి, లైక్ వాటి ఫ్యామిలీ, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ దే ఆర్, సైంటిఫిక్ నేమ్స్ అవన్నీ అండ్ వాటి ఎగ్స్ ఎట్లా ఉంటాయి. అట్ ది సేమ్ టైం వేల్స్ అండ్ షార్క్స్ గురించి ఎంత డెప్త్లో ఏవేవి ఉంటాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్లా పెట్టాడు. అండ్ ఇక్కడ కొన్ని షార్క్ జోన్స్ కూడా ఉంటాయి, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ మేము వెళ్ళిన చోట అది లేదు. సో బట్ దిస్ ఇస్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ దే ప్రొవైడ్ us. సో అలా చాలాసేపు బీచ్లో టైం స్పెండ్ చేసి దెన్ అవన్నీ తెలుసుకొని వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లొకేషన్. హాయ్ లవ్స్. సో బీచ్లో మంచిగా ఎంజాయ్ చేసాము. సో నౌ వీఆర్ ఆఫ్ టు ద నెక్స్ట్ లొకేషన్. లెట్స్ గో. మేము బీచ్కి మార్నింగ్ వెళ్ళాము. సో ఇట్స్ నౌ అరౌండ్ లేట్ లంచ్ టైం అట్లా. సో వీఆర్ వెరీ వెరీ హంగ్రీ. బీచ్లో అంత టైం ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆకలి గుర్తొచ్చింది మాకు. మేము లిటిల్ ఇటలీకి వెళ్దాం అనుకున్నాము అండ్ దాట్ ప్లేస్ ఈజ్ ఇన్ డౌన్ టౌన్ ఏరియా. ప్రాబ్లం ఏమైందంటే పార్కింగ్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఇట్స్ లంచ్ టైం కాబట్టి ఇంకా కష్టమైపోయింది. బట్ వీ హ్యాడ్ అ వ్యూ ఆఫ్ హౌ ద రోడ్స్ ఇన్ లిటిల్ ఇటలీ లుక్ లైక్ అండ్ ఆల్సో వీ ఫెల్ట్ లైక్ వెయిట్ చేసినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది. సో వీ వాంటెడ్ టు హ్యావ్ లంచ్ అట్ అవర్ నెక్స్ట్ లొకేషన్, లైక్ అవర్ నెక్స్ట్ స్పాట్. సో వీ హెడెడ్ ఓవర్ దేర్. But on the way I saw a few beautiful structures. I just wanted to show you. That's why I included those clips in this video. This is the one I was talking to you about and our red car is an unpaid actor అనిపించింది కానీ మంచి వైబ్ ఇచ్చింది నా వీడియోకి. And our next destination is USS Midway Museum. Basically అప్పుడు మేము వెళ్ళేసరికి ఇట్స్ అరౌండ్ 3:34 అట్లా. అక్కడ పార్కింగ్ చేసి మేము మిడ్వే మ్యూజియం లోపలికి వెళ్ళేసరికి టైం పడుతుంది అండ్ ఆల్సో అది 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఇట్ ఆన్ దాట్ డే. సో ఇంకా మేము ఏం చేసామంటే కార్ అక్కడ పార్క్ చేసేసాము.
పార్క్ చేశాక మాకు అర్థమైంది ఓకే అది క్లోజ్ అయిపోతుంది, వెళ్ళిన యూస్ లేదు అని. దెన్ వీ హ్యాడ్ ఎ స్ట్రోల్ ఓవర్ దాట్ ఏరియా. And in this video I'll be showing you how the area surrounding the Midway Museum ela untundi anadi. And there we also found a seaport village which is very cute to have a stroll over there. And this is how the Midway Museum looks like from the outside. Idoka warship and dani story adanta vallu lopala cheptaru. But yeah, for today akkada dake. Midway Museum is like, you know, కంప్లీట్లీ స్కిప్ చేసే ప్లేస్ కాదు, అలా అని కంప్లీట్లీ యూ హ్యావ్ టు వాచ్ అనేది కాదు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు వెరీ గుడ్ మ్యూజియం. సిన్స్ వీఆర్ వెరీ వెరీ హంగ్రీ, ఇంకా ఆగలేకపోయాము. అక్కడే ఒక కార్నిటాస్ స్నాక్ షాక్ అని ఒక ప్లేస్ ఉంది, అండ్ అక్కడ నేనైతే సాలడ్ ఆర్డర్ చేశాను. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ప్లేస్ ఇస్ when you turn around you will have a beautiful view to have lunch here. And we felt like okay akkadane ide baagundi, we can at least enjoy the San Diego view ani. Meeku almost shore area anta meeku ila harbors kanipistu untayi or speed boats ilantu kanipistu untayi. Look at the water and this is Pacific Ocean. I was so happy to witness this. ఇండియాలో అయితే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ కదా, వాటి కలర్ ఇక్కడ కలర్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయని అనిపించింది. And yeah, I'm just vibing to the air and all of that. This was my lunch, salad. మిగిలిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్రైస్ అట్లా తీసుకున్నారు. I think it's Caesar salad I took on that day. సో మంచిగా సాలడ్ తిన్నాం. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ వ్యూ అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి చాలా సన్నీగా అనిపిస్తుంది కదా, కానీ అంత హాట్గా అయితే ఉండదు. వీ కుడ్ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ బర్డ్స్ హియర్, లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్. అండ్ తినేసిన తర్వాత వీ హ్యాడ్ ఎ స్ట్రోల్ అలాంగ్ దట్ కోస్ట్ లైన్. నాకైతే వాటర్ కలర్ చాలా బాగా నచ్చేసింది. యూ కెన్ లిటరలీ స్టాండ్ దేర్ అండ్ రిలాక్స్. ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది నీకు ఆ వాటర్ సౌండ్కి అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఆ టైం మేము లాంగ్ వీకెండ్కి వెళ్ళాం కాబట్టి కాస్త జనాలు ఎక్కువ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, కాలిఫోర్నియా గర్ల్. అండ్ కొరనాడో బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఐ విల్ ఇంక్లూడ్ అ గూగుల్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్ అకార్డింగ్ టు మీ. బీయింగ్ అ సివిల్ ఇంజనీర్ నాకు అది బాగా నచ్చింది. అండ్ దిస్ ఈస్ అ బ్రిడ్జ్ దట్ కనెక్ట్స్ శాన్ డియాగో బే టు కొరనాడో ఐలాండ్. సో యా, దాని మీద డ్రైవ్కి కూడా వెళ్ళాము. ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. బట్ యా, దిస్ ఈజ్ అవర్ స్ట్రీట్ స్ట్రోల్. ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనిపించాయి. అంటే లైక్ దే ఆర్ లైక్ ద బీచ్ వైబ్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ మ్యాప్ కూడా డిస్ప్లే చేశారు, వేర్ ఇన్ దానిలో దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్రమ్ వేర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్స్ అండ్ ఎక్కడ దగ్గరలో ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది అదంతా. అండ్ ఆల్సో ఆ కోస్టల్ లైన్ అంతా నడవడానికి కూడా దట్ ఈస్ అ రిఫరెన్స్ ఫర్ యూ. సో మేము ఆ రిఫరెన్స్ తీసుకుని ఆర్ నెక్స్ట్ స్పాట్ ఇస్ సీపోర్ట్ విలేజ్. First ever electronic one-man band I designed. Hello, keep filming. 3D, tiny camera. And here we are in the Seaport Village.
బేసిక్లీ ఇక్కడ ఇట్ ఈస్ లైక్ అవుట్లెట్ మాల్స్ ఉంటాయి కదా, అలా ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ షాప్స్ అలా. బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు రిలాక్స్ అండ్ ఒక మంచి వాక్ తీసుకోవడానికి విత్ ద వ్యూ ఆఫ్ హార్బర్స్, సీ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఐ గెస్ ఇక్కడ కాస్ట్లీ ఉంటాయని అనుకుంటున్నా. దిస్ స్పీడ్ బోట్ ఈజ్ ఆల్సో అనదర్ అన్పెయిడ్ యాక్టర్. మంచి వైబ్ ఇచ్చాయి నా ఇంట్రోకి. అండ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ using those speed boats with a lot of proficiency over there, and it's really entertaining to watch it as well. And Seaport Village lo this is a small area, oka chinna relax ga kurchuni time spend chese area. ఏం తింటున్నావు? Mint chocolate chunks. ఓకే. బఫెలో మీద కూర్చున్నావా? Cow. Bye. సో చాలాసేపు ఇలా ఒక స్ట్రోల్ వేసాము. యాక్చువల్లీ ఈ ఏరియా అంతా ఇట్ ఈస్ అలాంగ్ ద కోస్ట్ లైన్. యుఎస్ఎస్ మిడ్వే మ్యూజియం దగ్గరే మొత్తం అంతా. ఆర్ యూ కెన్ ఆల్సో సర్చ్ ఫర్ కొరనాడో బ్రిడ్జ్ అండ్ దాని చుట్టుపక్కల షోర్ ఏరియాలో మొత్తం ఇవన్నీ ఉంటాయి. And the next destination is Sunset Cliff. We wanted to watch a beautiful sunset, manchiga relaxed ga kurchoni. So Sunset Cliff is a beautiful point. Shashi already ikkadku vachadu like a few years ago. So he directly took us to this point. And sunset time ki okavela if you wanted to visit San Diego and if you wanted to go to the Sunset Cliff, make sure exactly sunset time ki raavadam kanna oka 1 hour before meer vaste you will get that, you will have a good place to sit and relaxedly watch that sunset. లేదు అంటే వెనకాల అక్కడ నేను నడుస్తున్నాను కదా, అక్కడ రోడ్ మీద నించొని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సన్సెట్ టైంకి అక్కడ క్రౌడ్ అయిపోతుంది, బాగా చాలామంది వచ్చేస్తారు అండ్ పార్కింగ్ కూడా దొరకదు. ఇట్స్ అ వెరీ నారో ప్లేస్. అండ్ వీఆర్ వండరింగ్ ఈ పీపుల్ కిందకి ఎట్లా వెళ్ళారు అని. ఎందుకంటే కిందకి వెళ్ళడానికి స్పెషల్గా ఏం లేదు. వీళ్ళు నాకు తెలిసి ఈ రాళ్ళన్నీ పట్టుకొని కిందకి వెళ్ళారు. దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అండ్ యా, యాక్చువల్లీ వాళ్ళు అలాగే వెళ్ళారు, ఆ చిన్న దానిలోంచి వెళ్ళారు. ఇట్స్ అ వెరీ రిస్కీ థింగ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాం, బికాస్ దాని గోల్లో పడి ఇఫ్ యూ మిస్ ద సన్సెట్ దెర్ ఇస్ నో పాయింట్ కదా. సో కానీ అది మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అలా కిందకి వెళ్ళడం. యు నో వాట్, most of those people are like they are taking their cooler bags and chairs avanni teeskoni vellaru aa kondal nunchi ekki. So that's what we were trying to figure out, ekkada unnai daarlu kindaki vellaniki annattu. But akkada kindaki velte it's like a private island kind of vibe untundi. And here is my sunset video clip. I just want you to watch sunset along with me. అండ్ సన్సెట్ అయిపోయిన తర్వాత వీ వెంట్ ఫర్ డిన్నర్. యాక్చువల్లీ సన్సెట్ టైంకి వీళ్ళు డిన్నర్ చేసేస్తారు. 9 o'clockకి ఆల్మోస్ట్ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మేము వెళ్ళేసరికి మొత్తం ఆల్మోస్ట్ రెస్టారెంట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అండ్ వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 10 to 15 minutes. అండ్ దిస్ ఈజ్ ఎట్ లిటిల్ ఇటలీ. సో ఫైనలీ వీ హ్యాడ్ దట్ టైమ్ టు గో అండ్ సిట్ ఇన్ లిటిల్ ఇటలీ అండ్ హ్యావ్ సమ్ డిన్నర్. అండ్ బాగా గూగుల్లో వెతికి మేము ఒక రెస్టారెంట్లోకి వెళ్ళాము. నాకు గుర్తొస్తే ఐ విల్ గివ్ యూ దట్ రెస్టారెంట్స్ నేమ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫుడ్ అయితే చాలా బాగుంది. లైక్ స్టార్టింగ్లో కాండిమెంట్స్ ఇస్తారు కదా, అదైతే అంత గొప్పగా ఏం లేదు.
అండ్ ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ అయితే మీరు చూస్తున్నంత నార్మల్గా అయితే అస్సలు లేదు, చాలా చలేసింది. మేబీ ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయిందో ఏమో, బట్ యా ఇట్ వాస్ వెరీ కోల్డ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ గోనా షో యూ హియర్. అండ్ దిస్ ఈజ్ అ హీటర్. సో దాని కింద కూర్చొని తింటాం అనమాట. అది ఒక 2-3 టేబుల్స్ మధ్యలో పెడతారు. అవుట్డోర్ సీటింగ్కి యూస్ చేస్తారు రెస్టారెంట్స్కి. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ వాట్ ఐ ఆర్డర్డ్ ఫర్ డిన్నర్, ఫెటూచినీ జెనోవెజా సంథింగ్. సో దిస్ ఈజ్ అ పాస్తా విత్ బీన్స్. సో అది సంగతి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై శాండియాగో ట్రిప్. యుఎస్ఎస్ మిడ్వే మ్యూజియం గురించి నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో పెడతాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ మీట్ యూ ఇన్ అనదర్ వన్. అంటిల్ దెన్ బాయ్.